ఒక కొయ్య ముక్క ఓ శిల్పి దగ్గరకు వెళ్ళి దయచేసి నన్ను అందంగా చేయవా అని అడిగింది. శిల్పి, నేను ఆ పనికి సిద్ధంగా ఉన్నాను, కానీ నీవు దానికి సిద్ధమేనా అన్నాడు. ఆ చెక్క అవును నేను కూడా సిద్ధమే అనింది. ఆ శిల్పి తన పనిముట్లు తీసుకొని దానిని చెక్కటం మొదలుపెట్టాడు. ఈ కొయ్య అయ్యో ఏం చేస్తున్నావు, దయచేసి ఆపు, చాలా నొప్పిగా ఉంది అని అరిచింది. అప్పుడు ఆ శిల్పి, నీవు అందంగా అవ్వాలనుకుంటే నీవు ఈ బాధను సహించాలి అన్నాడు. కొయ్య సరే అయితే చెక్కండి, కానీ దయచేసి కాస్త నెమ్మదిగా సున్నితంగా చేయండి అంది. ఆ శిల్పి తన పని మళ్ళీ ప్రారంభించాడు. ఈ కొయ్య అరుస్తూనే ఉంది. ఇక ఈ రోజుకి చాలు, ఇంకైతే సహించలేను, దయచేసి మళ్ళీ రేపు చేయండి అనింది. ఆ శిల్పి తన పని యందు శ్రద్ధతో ఉన్నాడు. కొద్ది రోజుల్లోనే ఆ కొయ్య గుడిలో ఉంచతగిన అందమైన విగ్రహంగా తయారైంది. శ్రీ భగవద్గీత ఇదే విధంగా అనంతమైన జన్మలలో ప్రపంచంతో మమకారం వలన మన హృదయాలు మొరటగా మలినంతో ఉన్నాయి. మనం అంతర్గత సౌందర్యంతో ఉండాలంటే మనం బాధను సహించి ఈ ప్రపంచాన్ని మనల్ని పరిశుద్ధం చేసే పనులు చేస్తుండాలి అని చెప్తుంది.